కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీయలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బీ రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో, అలా వడ్డీకి వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడు ఒకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మంతో రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబుల్ ఉత్సాహంతో దేవరా 2లో కలవబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే. అండ్ బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, మన జాన్వి గురించి ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో సినిమా చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తారక్ అండ్ జాన్వి శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ విజువల్ టు సీ ఆన్ ద స్క్రీన్. అండ్ షీ ఆల్సో పర్ఫార్మ్డ్ సో వెరీ వెల్. తన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలవాలనుకున్నారు చాలా మంది తనని కూడా, బికాస్ దట్ వాజ్ దర్ ఫస్ట్ తెలుగు పాపం ఈవెంట్. తనకు కూడా బాంబేలో చెన్నై కలిసిన ఇక్కడ కలవటం ఇంపార్టెంట్. ఎందుకో తను ఒక చిన్న తెలుగు ఆవిడలాగా ఫీల్ అవుతారు, బట్ షీ మిస్ దాట్. జాన్వి రోల్ కూడా చాలా కొంతమంది అనుకున్నారు అదేంటి చాలా తక్కువ ఉంది అని. ఉన్న స్పేస్ లో తక్కువ ఉంది. దేవరా 2 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. జాన్వి అండ్ వరా, ఐ మీన్ తంగవ్ అండ్ వరా లవ్ స్టోరీ కేవలం అదే కాదు, ఇంకా చాలా డీపర్ లవ్ స్టోరీ ఉంది. ఓకే, దేవరా 2. ఓకే, విత్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేస్తూ ఉన్నాము. అండ్ మీ పిల్లల రియాక్షన్ ఏంటి సినిమా? మీ పిల్లల రియాక్షన్? వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా అయినా బాగుందనే లెవెల్లో. నా సినిమా కాదు, ఏ సినిమా అయినా బాగుంటుంది. సో నాకు అంటే చాలా ఇష్టం. అంత ప్లేన్ గా మనం ఉండలేకపోతున్నాం. మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు, చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాలేదు అనేయడం బాగా అలవాటు అయిపోయింది. మనకు చాలా నెగిటివ్ అయిపోయాం మనం లైఫ్ లో. నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించి, ఆ పిల్ల ఉంది, ఆ చిన్న పాప అనంది, అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? ఇక్కడ మొదలైందని, అక్కడ మొదలైందని, ఇక్కడ మొదలైందని, ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని మనం ఏదో తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఈజ్ ఆల్సో లైక్ దట్, తనకి ఏ సినిమా అయినా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ తారక్, అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలిసి అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది అంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ పియర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి, వాడు బాగుంది అంటే మనం కూడా బాగుందనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ టు సీ యూ తారక్ అగైన్. అండ్ శివ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. అండ్ మొత్తం టీం అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, టీం మొత్తం ఎవరెవరైతే కష్టపడ్డారో ఈ సినిమా కోసం, ఐ థింక్ వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మనం అంటే సక్సెస్ ఫంక్షన్ లో కాదు, ప్రీ రిలీజ్ లో కాదు, ఎక్కడో ఒకటి ఒక ఈవెంట్, ఒక అవుట్లెట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.